బారిస్టర్ పార్వతీశం 3వ భాగం. కొన్ని సంవత్సరాలు విదేశీవాసం చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఉండే సంతోషం చెప్పడానికి సాధ్యం కాదు. కవులైతే ఏదో గమ్మత్తుగా పద్యాలు చెప్పి మన్ని సంతోష పెడతారు. ఆ విద్య నాకు చాతకాకపోవడం చేత వాటి మాటలతో చెప్పాల్సి వస్తోంది. చిన్న పిల్లలకు తల్లి ఎంతోసేపు కనబడకపోతే వెతుక్కోగా ఆఖరికి కనపడగానే ఎంత సంతోషం వస్తుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఆనందం కలిగింది. హిందూ దేశం దూరం నుంచి కనబడగానే స్టీమరు బొంబాయి తీరం దగ్గరకు వచ్చిన కొలది మరీ సంతోషం పట్టలేక డెక్ పైకి వచ్చి ఆనంద బాష్పాలు కారుస్తూ అలా నిలబడిపోయాను. దేశం విడిచి దూరంగా ఉన్నంతసేపు మన దేశం చాలా గొప్పదని, ఆదర్శప్రాయమైనదని అనిపిస్తుంది. విదేశాల్లో అందరితోటి అలాగే దెబ్బలాడేవాణ్ణి. మా దేశం లాంటి దేశం మరొకటి ఈ భూమండలంలో లేదని, ఇక్కడుంటే లోపాలన్నీ కొన్ని తెలియక కొన్ని మర్చిపోయి కనబడేవి కావు. ఆ దేశాల్లో ఉండే మంచంతా మనకు ఉన్నదనే నమ్మకంతో ఉండేవాడిని. ఆ ధోరణిలో మాట్లాడుతూ ఉంటే ఆ దేశస్థులకు నన్ను చూస్తే వేళాకోళంగా ఉండేది. నన్ను వట్టి వెర్రికుట్టి కింద నవ్వుతూ ఉండేవారు. నా దురదృష్టమేమిటో కాని ఎప్పుడు ఏది అనుకున్నా దానికి వ్యతిరేకమే జరుగుతూ ఉండడం, ఏది ఊహించుకున్నా దానికి విపరీతంగా ఉండేదే ప్రత్యక్షమవడం. స్టీమరు బొంబాయి హార్బర్ చేరింది. పూర్తిగా ఆగలేదు. ఎవరూ ఇంకా నేల మీద అడుగు పెట్టలేదు. వెంటనే నేను అనుకున్నదంతా తప్పని, నా మాట తప్పని, అన్నవాళ్ల మాటలే నిజాలని, నా ఊహలన్నీ ఊహలు మాత్రమేనని తెలుసుకున్నాను. ఏమంటారా, స్టీమరు పూర్తిగా ఆగకుండానే ఎలా వచ్చాడో ఒక షరాబు, పెద్ద తలగుడ్డ. వాడు చెమటలు కారుకుంటూ వగరుస్తూ చెమటలు చొక్కాతో తుడుచుకుంటూ అందర్నీ చూసి వెర్రిగా నవ్వుతూ పైకి చక్కా వచ్చాడు. వచ్చినవాడు మర్యాదగా అక్కడున్న కుర్చీ మీదనో సోఫా మీదనో కూర్చోకూడదు, నేల మీద 10 మంది నడిచే చోట చతికిలబడ్డాడు. ఇంతకు పడిపోయినట్టు ఎందుకొచ్చాడో తెలుసా? కావలసిన వాళ్లకు చిల్లరివ్వడానికి. అనగా స్టీమర్లో వాళ్లంతా ఇతర దేశాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ల దగ్గర పౌండ్లు షిల్లంగులే కాని రూపాయలు అర్థలు ఉండవు. అవి ఉంటేనే కాని ఇక్కడ వ్యవహారం నడవదు. అందుకని ప్రయాణికుల సౌకర్యం కోసం విదేశీ డబ్బుకు స్వదేశీ డబ్బు ఇద్దామని సంకల్పం. మంచిదే, కాని ఆ షరాబుకు మన మీద అభిమానం కాదుగా. రూపాయికి కానియో అర్ధనయో మారకం తీసుకుని ఒక అరగంటలో ఏ శ్రమ లేకుండా 50 100 సంపాదించుకుపోదామని వాడి ఉద్దేశం. ఇన్ని దేశాలు తిరిగినా ఎక్కడా ఈ పద్ధతి కనిపించలేదు. కావలిస్తే కావలసినన్ని బ్యాంకులు ఎక్కడ పడితే అక్కడ పెడితే క్షణంలో మన పని చూసి పంపించేవారు. అంతేకాని ఇదేమిటి అసహ్యం వేస్తూనూ ఇంతలోనే మరో షరాబు తయారయ్యాడు. ఈ లాభమంతా వీడే తినిపోతున్నాడన్న బెంగ కొద్దీని. ఇది చూసి స్టీమర్లో ఉన్న దొరలంతా బయటికి వస్తూ నవ్వుకుంటూ పోవడం. ఇంతా చేస్తే చాలా మంది వీళ్ల దగ్గర సొమ్ము మార్చుకోనేలేదు. కాని వీళ్లను చూస్తేనే ఏదో నేరం చేసినట్టు బాధపడి తలకాయ ఎక్కడో పెట్టుకున్నానంటే నమ్మండి. అనేక పెద్ద పెద్ద హార్బర్లు, రైల్వే స్టేషన్లు చూశాను కదా, అక్కడ ఏ విధమైన గందరగోళము ఉండేది కాదు. ప్రజలు నిశ్శబ్దంగా నెమ్మదిగా దిగుతారు, ఎక్కుతారు. కూలీలు సామాన్లు ఎక్కిస్తారు, దింపుతారు. కాని బొంబాయి హార్బర్లోనూ తరువాత మన రైల్వే స్టేషన్లోనూ ఉన్నంత హడావిడి, కంగారు, గందరగోళం మరో చోట ఎక్కడా ఉండదు. ఐరోపా మహాసంగ్రామంలో కూడా ఇంత శబ్దం ఉంటుందా అనే అనుమానమేమిటి, ఉండదని నిశ్చయం. సరే, ఎలాగో నేను నా సామాను జాగ్రత్త పెట్టుకుని దర్జాగా దిగాను. 4 కూలీలని కేకేసి అంతా అవతల పెట్టమన్నాను. ఇంతలో ఒకడు వంగి వంగి సలాములు చేస్తూ హడలిపోతూ నా దగ్గరకొచ్చాడు. ఎందుకు నాకీ సలాములు? నన్ను చూసి ఇంత భయమెందుకు? నేనేమైనా గవర్నర్నా? ఇంతా చేసి అదేమిటో తెలుసునా? నా సామాన్లు పరీక్ష చేయాలిట, అది సంగతి. ఎందుకు అన్నాను. అది రూల్స్ అండి, ప్రతి వాళ్ల సామాను చూడాలా అన్నాడు. సరే అయితే అందర్నీ చూడు అన్నాను. ఒక పక్క నుంచి చూస్తున్నానండి అన్నాడు. అయితే నాదే పక్క నుంచి చూస్తావా అన్నాను. అయితే నేనన్నది వాడికి అర్థం కాలేదనుకున్నాను. క్షణం ఏమీ మాట్లాడలేదు. దొరల సామాన్లన్నీ చూడ్డం అయిందా అన్నాను. అయిందండి. అయినా వారు దొరలు కదండి, వారి సామాన్లు అంత ఇదిగా చూడక్కర్లేదండి అన్నాడు. ఇది వినేసరికి నాకు ఒళ్ళు కాలుకొచ్చింది. కాని అప్పుడు ఏం చేయగలను? మాట మాట్లాడకుండా ఈ అనుమానం దిగమింగి సరే చూసుకో అని నా సామానక్కడ దింపాను. ఏముంది, బట్టలు పుస్తకాలు తప్ప మన దగ్గర ఏముంటాయి? పుస్తకాలన్నీ తిరిగేస్తున్నాడు. అవి మీకెందుకు? అందులో ఏముంటుంది అన్నాను. దేశంలోకి తేకూడని పుస్తకాలు ఉన్నాయేమో చూడాలి అన్నాడు. సరే కానిమ్మన్నాను. నా దగ్గరున్న పుస్తకాలన్నీ తిరిగేశాడు. కాని వాడికేం తెలుస్తుంది గనక
తేకూడని పుస్తకాలు కొన్ని చూచి కూడా తెలియకూరుకున్నాడు. కాని అనీబీసెంటు దొరసాని వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత తీసి ఇది ఉండకూడదు అన్నాడు. అదేమిటి అన్నాను. అనీబీసెంటు పుస్తకాలేవి ఉండకూడదు అన్నాడు. ఓయి వెర్రి నాయనా, ఇది భగవద్గీత అనగా మత గ్రంథం, రాజకీయ గ్రంథం కాదు. దీనివల్ల ఎవ్వరికీ ఏ అపకారమూ లేదు. ఆవిడ కర్మ మా కర్మం కాలి మా మత విషయంలో చాలా కృషి చేసి పుస్తకాలు రాసింది. వాటికి ఆవిడ రాజకీయ ఆందోళనకి దీనికి ఏమీ సంబంధం లేదు అని ఆ ఆసామికి నచ్చజెప్పేసరికి నా తాతలు దిగొచ్చారు. ఎలాగైతేనేమి ఆ గండం తప్పించుకు బయటపడ్డాను. అక్కడ నుంచి ఓ బండి తీసుకుని తిన్నగా ఏదైనా హోటలుకు తీసుకువెళ్లమన్నాను. నేను ప్రపంచంలో పెద్ద చిన్న అనేక రకాల హోటళ్లు చూశాను. కాని ఇంత దరిద్రంగా ఏదీ కనపడలేదు.